విద్యార్థులకు చదువుతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరులోని ఈదర సుబ్బమ్మదేవి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన చిన్నారి నేత్రాలు సంరక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు. విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని కొలుసు ప్రారంభించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. కేవలం రాజకీయాలే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా దృష్టి పెట్టి ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకుని అందరం పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుకి పునాదిరాలైనటువంటి మన పిల్లల ఆరోగ్యాన్ని కానివ్వండి, వారి భవిష్యత్తును కానివ్వండి, చిన్న వయసు ఇచ్చే కనుక మనం తీర్చిదిద్దినట్లయితే మన రాష్ట్రం, మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానానికి వెళ్తుందని చెప్పేసి నిర్ణయించడానికి మనం చేస్తాను. ఈ కార్యక్రమం వల్ల చిన్నపిల్లలు ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్, ఈ టీవీలు, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది. కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్నపిల్లలకి ఎస్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ని రెక్టిఫికేషన్ చేయాలని సానా సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం, అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా కృతజ్ఞతలు.